వైదిక ధర్మంలో కూడా ఇది రాశాడు. ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తం, పురుష సూక్తం అంటారు. అందులో చెప్పాడు, తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు. టీకా తాత్పర్యంలో సృష్టికర్తే బలి చేయబడ్డాడు, బలి పశువుగా చేయబడ్డాడు, హోమ పశువుగా చేయబడ్డాడు అంటాడు. శుక్ల యజుర్వేద సంహితలో అంటాడు, అగ్ని దేవతలందరికీ రాజు, అందరూ కలిసి ఆయనకి మొక్కుతారట. 33,33,33,333 మంది దేవతలు, వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఎవరట ఈ అగ్ని అంటే? అందులోనే చెప్తాడు, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అని. ఈ అగ్ని పశువై బలయ్యాడట, తిరిగి లేచి అధిపతి అయ్యాడట. అక్కడే రాసుంది ఆ మాటలన్నీ. ఎవరి అనా? ఎందుకు అందరూ ఈయనకాలు మొక్కుతున్నారు? ఎందుకు అందరూ ఈయనకు ఆరాధన చేస్తున్నారంటే ఈయన సృష్టికర్తట. ఆ సృష్టి యొక్క పాపము నుండి సృష్టిని విమోచించడానికి తానే బలి పశువుగా చేయబడి అందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థమై తనను తానే ఆహుతించుకొని తిరిగి లేచినటువంటి సృష్టికర్తట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను గుర్తించాను. అలా చేసిన వాడు ఇంకొకడు ఎవ్వరూ లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఆ మాట రాసుంది. అందరి పాపముల నిమిత్తము తన ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రణాళిక ఎప్పుడు వేశాడండి? సృష్టి చేసిన తర్వాత, చేయకముందేనా? పెద్దగా చెప్పండి. అమ్మాయి పుట్టగానే బ్యాంకులో డబ్బులు వేసినట్టు మనమేం పుట్టినాక వేస్తాం, కొంతమంది లేదు పెళ్ళికి ముందే వేసుకుంటారు.